కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి కోట శ్యామ్ అనే అభ్యర్థి మొట్టమొదట నామినేషన్ వేశారు. కరీంనగర్ భారతీయుడిగా పేరొందిన కోట శ్యామ్ పట్టువదలని విక్రమార్కుడిగా గత 5 ఎన్నికల్లో అభ్యర్థిగా నామినేషన్లు వేస్తున్నారు. ఇప్పుడు మరోసారి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన కోట శ్యామ్ తన వల్ల సమాజంలో కొంతైనా మార్పు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రలోభాలకు లొంగకుండా డబ్బులు ఖర్చు చేయకుండా ఎన్నికల్లో తమలాంటి వారు పోటీ చేయొచ్చని చెప్పడానికే తను నామినేషన్ వేస్తున్నానని అంటున్న శ్యామ్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ భారతీయగా పేరున్నటువంటి కోట శ్యామ్ ఈసారి కూడా రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అది కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఈసారి ఇండిపెండెంట్గా మరోసారి పోటీ చేయనున్నారు. ఇప్పటికీ 5 సార్లు అసెంబ్లీ పోటీ చేసినటువంటి ఆయన ఈసారి కరీంనగర్ శాసనసభ నుంచి 6వసారి ఆయన బరిలోకి దిగి ఉన్నారు. అసలు ఏ లక్ష్యంతో ఆయన ఈసారి ఎన్నికలకు దిగారు, గతంలో ఎందుకు పోటీ చేశారు, అసలు ఆయన అనుకుంటున్నది ఏంటి, ఆ లక్ష్యాన్ని సాధిస్తున్నారా? సో దీనికి సంబంధించి ఆయన మాటలు తెలుసుకున్నాం. శ్యామ్ గారు చెప్పండి, ఇప్పటి వరకు మీరు గతంలో 5 సార్లు పోటీ చేసింది, ఇది 6వసారి ఇండిపెండెంట్ మీరు పోటీ చేస్తున్నారు. మీరు ఇన్నిసార్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? మేజర్గా నేను పోటీ చేయడానికి ముఖ్య కారణం అంటే ఒకటే, 2018 నుంచి నేను ఈ పోరాటం చేస్తున్నాను. అంతరించిపోతున్న నిజాయితీ ఓటును కాపాడడానికి మాత్రం నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడంతా కూడా ఎర్ర నోటుకో పచ్చ మందుకో, ఎర్ర నోటుకు పచ్చ నోటుకు అన్నట్టు తీసుకోవడం, ఎర్ర మందుకు ఓటు వేయించుకోవడం, లేకుంటే ప్రజలు కూడా నాకు ఇది ఇవ్వండి పైసలు ఇవ్వండి అనడం, ఇదంతా కూడా ప్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గర ఇన్బిల్ట్ అయిపోయింది. ఎవరికి ఏది చెప్పినా కూడా అరే 1000 రూపాయలు 2000 3000 వస్తాయి ఓటుకు అన్న అది తీసుకొచ్చిన వ్యవస్థకి వచ్చింది. ఇది దీనివల్ల ఏమవుతుందంటే నిజాయితీ ఓటు, ఎవరైతే నిజాయితీగా వేయాలనుకున్న ఓటు అది అంతరించిపోతుంది. దినదిన అభివృద్ధిగా అది అంతరించిపోతుంది. అలాంటి అంతరించిపోతున్న ఓటును కాపాడే లక్ష్యంగా నేను ఈ 2018 నుంచి కూడా నేను మోటివేషన్ చేస్తున్నాను. ఆ మోటివేషన్ లో భాగంగా నేను నామినేషన్ కూడా వేయడం జరుగుతుంది. గతంలో మీరు ఎన్నిసార్లు పోటీ చేయడం జరిగింది? ఇటు శాసనసభ కావచ్చు, అటు పార్లమెంట్ కావచ్చు, పోటీ చేయడం జరిగింది కదా. సో అప్పుడున్న ఫలితాలు ఎట్లా వచ్చాయి? 2018లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నాకు 350 మంది మాత్రమే ఓటు వేయడం జరిగింది. తర్వాత నేను ఎంపీగా పోటీ చేశాను. నేను ఏదైతే నేను చేస్తున్న పోరాటానికి చాలా మంది చేంజ్ అవ్వకుండా వస్తూ నాకు 1500 కంటే ఎక్కువ పైచిలకు ఓట్లను వాళ్ళు ఇచ్చి నన్ను ఆదరించారు. తర్వాత నేను ఇక్కడ నుంచి ఎక్కడ నా బై ఎలక్షన్స్ అయినా కూడా అక్కడికి వెళ్ళి వేయడానికి కారణం మేజర్ ఇదే, అంతరించిపోతున్న ఓటు హక్కును కాపాడే లక్ష్యంగా పోరాడుతున్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళి కూడా నామినేషన్ చేశాను. అక్కడ అందరినీ కూడా మొబిలైజ్ చేసుకుంటా అక్కడ కూడా నేను 1500 కంటే ఎక్కువ ఓట్లను సాధించుకోగలిగాను. వేలకు వేల రూపాయలు కోట్ల ఖర్చు పెట్టినప్పటికీ కూడా నేను ప్రజాదరణ పొందుతూనే ఉన్నాను. చాలా మంది నన్ను సపోర్ట్ చేస్తూనే ముందుకు సాగుతూనే. సో ఎన్నికలంటేనే కోట్ల ముడిపడినటువంటి వ్యవహారం. ప్రతి అభ్యర్థి ప్రధాన పట్టులు కావచ్చు, మిగతా అభ్యర్థులు కావచ్చు, కోట్లు కూడా గుమ్మరిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో జనాలు మీ వాగ్దానాలు కావచ్చు, లేదంటే మీ మాటలు కానీ నమ్మే పరిస్థితి ఉందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా అండి. ప్రజలు వాస్తవానికి కరెక్ట్ లీడర్ అనేవారు ఏం చెప్పాలంటే సరైన మార్గంలో వెళ్ళాలి. టీచర్ లాగా, జస్ట్ లైక్ టీచర్ లాగా లీడర్ ఉండాలి. మనము ఇంట్లో తప్పు చేసిన తండ్రి లాగా లీడర్ అనే వ్యక్తి ఉండాలి. టీచర్ అయిన తండ్రి అయినా ఏం చేస్తారు, ఏమైనా మనం సక్రమంగా పోనప్పుడు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది కాదర పద్ధతి, ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్తే నువ్వు లైఫ్ సక్సెస్ గా ఉంటుంది అని చెప్పే వాళ్ళే టీచర్ కానీ పేరెంట్స్ కానీ. అదే విధంగా లీడర్ ఉండాలి. కానీ ఇప్పుడున్న సొసైటీలో లీడర్ అనేవాడు నాకెంత వస్తుంది, నేనెంత దోచుకోవచ్చు, ఎంత ఇవ్వచ్చు అని బిజినెస్ గా మార్చారు. కాబట్టి ఈ ఆ సొసైటీ నాశనం అవుతుంది. అలాంటి వాటిని చేంజ్ చేయడానికి నేను ప్రజలకు మొబిలైజ్ చేస్తున్నాను. నా ఇప్పటి వరకు 2018లో నా పోరాటం ప్రతిది కూడా అదిపైనే జరుగుతుంది. ఎలక్షన్ లో మీరు చేంజ్ కావాలి, ప్రజలు చేంజ్ కావాలి. ఒక ఇంట్లో తండ్రి చెప్పిన విధంగా నేను వాళ్ళకందరికి చెప్తున్నాను. దయచేసి మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రజలందరికీ కూడా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు ఓటు అంటే అరే 1000 రూపాయలు 5000 ఇస్తారు తీసుకోవాలి, లేకపోతే బిర్యానీ వంచుతారు తీసుకోవాలి అనే మెంటాలిటీకి వాళ్ళు వస్తున్నారు. కాబట్టి మనం తెలియజేయాలి, మీరు తల్లిదండ్రులుగా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓటు అంటే ఇది కాదు, అంబేద్కర్ గారు ఇచ్చిన ఆశయాల యొక్క హక్కు మనకు ఓటు, ఇది మనం మళ్ళీ బానిసత్వానికి వెళ్ళిపోతుంది ఓటు అమ్ముకుంటే. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా తెలియజేయాలి, తల్లిదండ్రులు ఖచ్చితంగా కూర్చోబెట్టాలి, పిల్లలకు తెలియజేయాలి. దాని ద్వారానే పిల్లల్లో మార్పు వస్తుంది, తల్లిదండ్రులు మార్పు వస్తుంది. నెక్స్ట్ జనరేషన్ కి ఓటు యొక్క విలువ తెలుస్తుంది, ఓటు యొక్క గొప్పతనం తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఐటెం వల్ల సహాయం వల్ల తెలియజేస్తారని ప్రతి ఒక్క ప్రజలు కూడా మేల్కొని మీరు కళ్ళకట్ట గంతలు తీసేసి ఓటు వేస్తారని తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. సో ఇది మొత్తానికైతే ఏదైతే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కూడా ఒక సొసైటీ ఒక టీచర్ లాగా ఉండాలి. ఏదైతే ఓటర్లకు కూడా ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, లేకపోతే మోటివేట్ చేసే విధంగా కూడా ఉండాలి. సో ఎన్నికల కోట్ల వ్యవహారం మారుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంత తన వల్ల మార్పు వస్తుంది. గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో దాదాపుగా దశల వారీగా కూడా ఈ
ఓట్ల శాతం పెరుగుతూ వస్తుందని చెప్పేసి ఆ తర్వాత ఈసారి కూడా కొంత అనుకూలంగా ఉంటుందన్నటువంటి ఆశాభావాన్ని కోట శ్యామ్ చెప్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో రామకృష్ణ, ఐటీ న్యూస్, కరీంనగర్ నుంచి.